హాయ్ గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫ్యూజన్ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాం అండ్ ఫ్యూజన్ యొక్క కంపోజిషన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఫ్యూజన్ కంపోజిషన్స్ ఎన్ని మెథడ్స్లో మనం క్రియేట్ చేయొచ్చు అండ్ దానిపైన వర్క్ చేయొచ్చు అనేది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా దాంట్లో నోడ్స్ కూడా మనం యూజ్ చేసి వర్క్ ఎలా చేయాలనేది కూడా చూసాం. ఈ రోజు ఈ క్లాస్లో మనం నోడ్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోడ్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క పర్పస్ ఏంటి అండ్ వాటిని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఆ నోడ్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది. అండ్ మనం నోడ్స్ లో కొన్ని కనెక్టర్స్ చూస్తూ ఉంటాం కదా, బ్లూ, ఎల్లో, వైట్ అండ్ గ్రీన్, ఇలాంటి కనెక్టర్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం కదా. వీటి యొక్క పర్పస్ ఏంటి అండ్ వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనం దీంట్లో డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం. సో ఇది నోడ్స్ యొక్క మాస్టర్ క్లాస్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ నోడ్స్ యొక్క ఫండమెంటల్స్ కనుక మిస్ అయితే మనం ఫర్దర్ గా మనం చేయబోయే కాంప్లెక్స్ మెథడ్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం అవుతుంది. అండ్ మీలో ఎవరైనా ఫ్యూజన్ ఇంటర్ఫేస్ అండ్ ఫ్యూజన్ కంపోజిషన్స్ క్లాసెస్ కనుక చూడకపోయి ఉంటే ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ ని చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఏంటంటే ఫ్యూజన్ నోడ్స్ ఫండమెంటల్స్ మనం పూర్తిగా నేర్చుకుంటాం. అండ్ ఈ క్లాస్ అయిపోయేసరికి ఫ్యూజన్ నోడ్ సిస్టమ్ని మనం కాన్ఫిడెంట్గా ఎలా యూజ్ చేయాలి అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్న కొన్ని పాయింట్స్ లైక్ ఫ్యూజన్ మీడియా ఇన్ నోడ్, మీడియా అవుట్ నోడ్ అండ్ మనం ఏదైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసామో అవన్నీ కూడా దీంట్లో రిపీట్ అవుతాయి. బట్ అవి ఒకటే దీంట్లో కన్సిడర్ చేయాల్సింది కాదు. యాక్చువల్లీ ఆ వర్క్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఈ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుంటాం. మనం ప్రీవియస్లీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నోడ్స్ అనేది మనం ఏదైనా ఒక మీడియాని తీసుకున్నప్పుడు దాని యొక్క ఇన్పుట్ అండ్ దాని యొక్క అవుట్పుట్ అని. సపోజ్ ఇప్పుడు ఇది మనకు బ్లాంక్ ఫ్యూజన్ పేజ్ ఇక్కడ ఓపెన్ ఉంది. ఇక్కడ వేరే ఏం నేను ఓపెన్ చేయలేదు. జస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీడియా పూల్ ఉంది కదా, మీడియా పూల్ నుంచి ఏదైనా ఒక క్లిప్ మనం ఇక్కడ తీసుకుందాం. సపోజ్ మనం ఈ క్లిప్ని దీంట్లో తీసుకున్నాం. ఈ యొక్క మీడియాని మన యొక్క నోట్స్ విండోలో ఓపెన్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మనకు తెలుసు, ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి మీడియా ఇన్ ఉంటుంది. ఇది మనకి మీడియా యొక్క ఇన్పుట్, అంటే ఏదైతే మనం మన మీడియా పూల్ నుంచి డ్రాగ్ చేసి తీసుకుంటామో ఆ క్లిప్ అది కావచ్చు. అండ్ మనం ఎడిట్ పేజ్ నుంచి కూడా డైరెక్ట్ దీంట్లో స్విచ్ అవ్వగానే ఇది ఫ్యూజన్ కంపోజిషన్ లాగా మారిపోతుంది కదా, అదొకటి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం ఏదైతే ఎఫెక్ట్స్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ యొక్క నోడ్, దట్ ఈస్ మీడియా అవుట్. సో ఈ బేసిక్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ వీటి గురించి మనం ఫ్యూజన్ ఇంటర్ఫేస్ క్లాస్లో నేర్చుకున్నాం అండ్ ప్రీవియస్లీ ఫ్యూజన్ కంపోజిషన్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. సో ఇంతవరకు ఐ హోప్ ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ చూసారో వాళ్ళందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఫస్ట్ నోడ్ అంటే ఏంటి అనేది మనం ఫండమెంటల్గా ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నామో అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నామో, లేయర్ బేస్డ్ ఎడిటింగ్ అండ్ నోడ్ బేస్డ్ ఎడిటింగ్ అని చెప్పేసి. లేయర్ బేస్డ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇలా సపోజ్ కొన్ని నోడ్స్ తీసుకుందాం. ఇక్కడ సపోజ్ ఇలా లేయర్ పైన లేయర్ ఉండి ఉంటాయి మనకి. సో దాంట్లో మనం మల్టిపుల్ క్లిప్స్ ట్యాగ్ చేసి ఉంటాము అండ్ దాని యొక్క ప్రివ్యూ అనేది మనకి మన యొక్క విండోలో, మన ప్రివ్యూ విండోలో వస్తుంది. సో అది వచ్చేసి మనకి లేయర్ బేస్డ్ ఎడిటింగ్. ఒకదానిపైన ఒకటి స్టాక్ అయి ఉంటుంది. సపోజ్ ఇది మనకు మెయిన్ మీడియా అయి ఉంటే దానిపైన మనం ఇంకేదైనా వేరే బీ రోల్ యాడ్ చేయొచ్చు, దానిపైన ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు అండ్ దానిపైన ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ క్లిప్ కావచ్చు, లేదంటే ఏదైనా వేరే ఎలిమెంట్ యాడ్ చేసి ఉండొచ్చు, ఓవర్లేస్ సంథింగ్ లైక్ దట్. సో ఇలా మనకి యూజువల్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్యాటర్న్లో మనం అబ్జర్వ్ చేస్తాం మోషన్ గ్రాఫిక్స్కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నప్పుడు. సో ఈ కాన్సెప్ట్ ఒకవేళ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నోడ్ బేస్డ్ సిస్టంలో ఈ ప్యాటర్న్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి నోడ్స్ అనేవి ఏ నోడ్ ఎక్కడైనా ఉండొచ్చు. బట్ అదేంటంటే దాని యొక్క ఈ పైప్ లైన్ మెథడ్ ఉంది కదా, దీన్ని మాత్రమే ఫాలో అవుతుంది అది. సో మనం దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాము, ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. బట్ అవన్నీ మనకి ఒకదానిపైన ఒకటి స్టాక్ అవ్వాల్సిన అవసరం లేదు.
సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి మీడియా ఇన్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని డిస్కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మీడియా ఇన్ అని ఉంది కదా, ఈ మీడియా ఇన్ అనేది మనకి ఒరిజినల్లీ తీసుకుంటామో మీడియా పూల్ నుంచి అదైనా అయి ఉండొచ్చు, లేదంటే ఇది మనం డిలీట్ చేసి మనం ఏదైతే జనరేటర్ నోడ్స్ ఉంటాయో వాటిని కూడా తీసుకొని చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి మీడియా ఇన్ యొక్క ఫస్ట్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మనకి కొన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి కదా, ఆ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసినాయి. సో ఇది వచ్చేసి మనకు మీడియా ఇన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మీడియా అవుట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మీడియా ఇన్ అంటే తెలుసు, 2 టైప్స్లో మనం తీసుకోవచ్చు. ఒకటి మన యొక్క ఒరిజినల్ ఏదైతే క్లిప్ ఉందో దాని నుంచి ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి మనం ఇక్కడ జనరేటివ్ నోడ్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇది మీడియా ఇన్ 1 వచ్చింది, ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ సపోజ్ ఇది ఫాస్ట్ నైస్ అండ్ సో ఇవన్నీ మనం బేసికల్లీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నోడ్స్ లాగా, మెయిన్ నోడ్స్ లాగా కన్సిడర్ చేస్తాం. సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏమి లేదు, ఎంటీ ఉంది. దీంట్లో ఏదైనా రాస్తే అదే అవుతుంది. సపోజ్ టెస్ట్ అని రాస్తే టెస్ట్ అనే వస్తుంది. సో ఇప్పుడు మనం మీడియా ఇన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీడియా అవుట్ గురించి చూద్దాం. మీడియా అవుట్ అనేది మనం మీడియా ఇన్కి ఏదైతే ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంటామో, లేదంటే ఏదైనా మోషన్ గ్రాఫిక్స్ కావచ్చు, ఏదైనా ఎలిమెంట్స్ ఏదైనా దీంట్లో చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్నీ దీంట్లో నుంచి ఈ మెథడ్ అంతా క్రాస్ చేసి లాస్ట్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఈ అవుట్పుట్ మనకి ఎడిట్ పేజ్లోకి షో చేస్తుంది. ఫర్ సపోజ్ దీంట్లో మనం ఏదైనా ఇప్పుడు ఈ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది ఉంది కదా, ఇది దీంట్లో ఇచ్చాము. సో దీంట్లో ఈ ఎఫెక్ట్ మనం ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి మీడియా ఇన్పుట్ నోడ్ అండ్ ఇది వచ్చేసి మనకి దీంట్లో చేసిన వర్క్ ప్రాసెస్ ఏదైతే మనం ఎఫెక్ట్స్ ఇచ్చామో అది, అండ్ ఇది మనకి మీడియా యొక్క అవుట్పుట్ అంటే మన ఫైనల్ రిజల్ట్. ఫైనల్ ఫుటేజ్ మనకి ఎడిట్ పేజ్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది లైక్ దిస్. సో ఇది ఇలా గోల్డ్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని బ్లాక్ అండ్ వైట్ చేసాం అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చేసింది. ఒకటి ఫస్ట్ వచ్చేసి మనం మీడియా నోడ్ తీసుకుంటాం, దానిపైన ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం అండ్ దాని తర్వాత మీడియా అవుట్ త్రూ మనకి ఎడిట్ పేజ్లోకి అది ఎక్స్పోర్ట్ అవుతుంది లేదా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇలా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనే ఇది ఉంది కదా, దీనిలాగానే మనకి మల్టిపుల్ వేస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మనం దీంట్లో యాడ్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ టెక్స్ట్ సంబంధించిన ఎలిమెంట్ కావచ్చు, లేదంటే ఇలా కలర్ కరెక్షన్స్కి సంబంధించిన ఎలిమెంట్ కావచ్చు, మాస్కింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా షేప్స్కి సంబంధించిన ఎఫెక్ట్స్, 3D ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఈ పైప్ లైన్ మెథడ్లో నుంచి మనకి ఇలా వెళ్తుంది అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి మీడియా అవుట్లో నుంచి మనకి ఎడిట్ పేజ్లోకి వస్తుంది. సో ఇది యాక్చువల్లీ నోడ్ యొక్క వర్క్ ఫ్లో. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎఫెక్ట్ అవసరం లేదు అనుకుంటే దీన్ని 2 టైప్స్లో మనం రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇలా ఈ కనెక్టర్స్ని డిస్కనెక్ట్ చేసి రిమూవ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇది మన క్యాన్వాస్లో ఫ్లోట్ అవుతుంది, అంటే దీనికి ఇప్పుడు ఏం కనెక్టివిటీ లేదు కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇది మనం దీంట్లో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ చూడవచ్చు, ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి కనెక్షన్ అనే ఆప్షనే రావట్లేదు. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ చూస్తే దీనిపైన తీసుకురాగానే ఇది మనకు ఒక హైలైట్ అవుతుంది ఇది. సో లెఫ్ట్ సైడ్ ఎల్లో అండ్ రైట్ సైడ్ బ్లూ వస్తుంది కదా, ఇలా రాగానే మనం దీన్ని ఇలా డ్రాప్ చేసేస్తే మనకి ఇది కనెక్ట్ అయిపోతుంది అండ్ మనం ఏదైతే ప్రీవియస్లీ మనం ఈ ఎఫెక్ట్ ఇచ్చామో అది యాడ్ అయిపోయింది. సో ఇది రిమూవ్ చేయాలన్నా కూడా మనం సేమ్ షిఫ్ట్ ప్రెస్ చేసి రిమూవ్ ఇలా డైరెక్ట్ చేసేయచ్చు. సో ఇది ప్రాసెస్ అండ్ వీ ఆల్రెడీ నో మనం దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇది మెయిన్ సోర్స్ అనుకుందాం. సో ఇక్కడ చూస్తే మనం స్పేస్ ఇచ్చినా కూడా దీంట్లో స్పేస్ రాలేదు నోడ్లో. సో దీంట్లో మనకి రీనేమ్ ఇచ్చుకోవచ్చు, బట్ మనకి ఏంటంటే మనకి స్పేస్ అనే ఆప్షన్ దీంట్లో రాదు. ఇప్పుడు చూడవచ్చు, మనం మెయిన్ సోర్స్ ఉంది కదా, మెయిన్ స్పేస్ క్లిప్ అని ఇచ్చినా కూడా మనకి ఇక్కడ చూస్తే ఈ విధంగా మనకి క్లబ్ అయిపోతుంది. సపోజ్ మనకి ఇలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం దీంట్లో ఇలా అండర్ స్కోర్ ఆప్షన్ ఇస్తే దీంట్లో
వచ్చేస్తుంది. ఈ విధంగా మనం నోడ్స్ యొక్క రీనేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది కదా, ఇది సాచురేషన్ అని చెప్పేసి రాసుకోవచ్చు మనం కావాలంటే. సాచురేషన్ అని ఇలా రాసుకోవచ్చు. సో ఈ నోడ్ ఇక్కడ ఫ్లోట్ అవుతూ ఉంది కదా, మనం ఇలా ఏ నోడ్స్ తీసుకున్నా సరే ఇలా మనకి ఏదైతే కనెక్ట్ అయ్యి లేదో ఈ నోడ్స్ విండోలో ఉన్నా కూడా దీనివల్ల యూజ్ అనేది ఏమి ఉండదు. సపోజ్ ఈ నోడ్ ఇక్కడ ఉంది, బట్ దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఏం రావట్లేదు. అండ్ ఇక్కడ బ్లర్ నోడ్ ఉంది, ఈ బ్లర్ నోడ్ని ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ చూసినా కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఏం మనకి మీడియా అవుట్లో రావట్లేదు. అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనకి పైనే ఈ నోడ్స్ విండోలోనే మనకి ఇక్కడ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇలా షిఫ్ట్ హోల్డ్ చేసి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ దాని మీద మనం కావాలంటే ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వీటిని డీసెలెక్ట్ చేసేద్దాం. సో అండ్ సెకండ్ మెథడ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ మెయిన్ క్లిప్ ఉంది కదా, ఏదైతే మనకి ఆ క్లిప్కి తర్వాత రావాలి అనుకుంటామో ఆ క్లిప్ పైన సెలెక్ట్ చేసి ఉంచి దాని తర్వాత ఆ యొక్క ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన మెయిన్ క్లిప్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసి ఉంచాము అండ్ ఇప్పుడు బ్లర్ నోడ్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మనకి ఇమీడియట్లీ ఈ కనెక్టర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడవచ్చు, డైరెక్ట్లీ మనకి ఇది దీంట్లో వచ్చేసింది. సో మనం ఇప్పుడు దీంట్లో ఈ ఎఫెక్ట్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇది నోడ్స్ యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్. ఇందాక మనం ఇలా ఫ్లోటింగ్ అవుతుంది అనుకుంటున్నాం కదా, ఈ ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు మనకి మన మెయిన్ క్లిప్ ఉంది కదా, ఈ మెయిన్ క్లిప్ నుంచి మనకు కనెక్టివిటీ లేకున్నా కూడా మనం ఇలా ఏమన్నా దీనికి కనెక్ట్ చేసుకుంటే ఇక ఇలా వస్తుందా అంటే అలా కూడా మనకు రాదు. దాని గురించి మనకి ఇంకో వేరే నోడ్ కావాల్సి ఉంటుంది, వాటిని ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. సో మనము ఖచ్చితంగా ఈ పైప్ లైన్ త్రూనే వెళ్ళాలన్నమాట. సో ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలి అంటే. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ నోడ్స్ వర్క్ ఫ్లో. మన మెయిన్ సోర్స్, మన ఎఫెక్ట్ అండ్ మన యొక్క మీడియా అవుట్పుట్. ఇది ఏంది ఇన్నిసార్లు ఇదే రిపీట్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెయిన్ ప్రిన్సిపల్ మిస్ అయితే కనుక మనకి ఫర్దర్గా నోడ్స్ అనే కాన్సెప్ట్ అర్థమవుతున్నట్టునే ఉంటుంది, బట్ ఏమీ అర్థం కాదు. సో డెఫినెట్లీ మీరు ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే నేను మళ్ళీ చెప్తున్నానో అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన నోడ్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ ఈ కనెక్టివిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడవచ్చు, ఈ బ్లూ ఏరియా వస్తుంది, ఈ ఎల్లో ఏరియా, అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకు స్క్వేర్లో వస్తుంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ చూస్తే ఈ బ్లూ ట్రయాంగిల్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తాం ఫర్దర్గా. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఏదైనా ఇప్పుడు ఇది తీసుకొచ్చి మనం డైరెక్ట్లీ దీంట్లో ఇలా డ్రాప్ చేస్తామా అంటే అవ్వదు. ఇది ఇక్కడ చూస్తే వస్తుందా, ఇది రావట్లేదు. ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసి ఇలా కనెక్ట్ చేయాలంటే మనకి ఇంకో వేరే నోడ్ నుంచి కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా ఫస్ట్ మనకు ఒక బేసిక్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఏది మనకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది అండ్ ఏది కనెక్ట్ అవ్వట్లేదు. సో ఆ కనెక్ట్ అవ్వని దాన్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా మనం ఈ క్లాస్లో లాస్ట్ వరకు మనకి ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ నోడ్ని మనం ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకో నోడ్ వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయింది అని అనుకుంటున్నాను నేను, మెయిన్ మన యొక్క వర్క్ ఫ్లో గురించి. సో ఇక్కడ మనకి మీడియా మేనేజ్మెంట్లో మేజర్లీ మనకి 5 కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఇన్పుట్ నోడ్. ఇన్పుట్ నోడ్ వచ్చేసి మనకి మీడియా త్రూ రావచ్చు, లేదంటే జనరేటివ్ నోడ్ మనం తీసుకోవచ్చు ఏదైనా. ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్పుట్ నోడ్ లాగా వర్క్ చేస్తాయి, ఇవి మెయిన్ నోడ్స్. దాని తర్వాత సెకండ్ నోడ్ వచ్చేసి ప్రాసెసింగ్ నోడ్. సో ప్రాసెసింగ్ నోడ్ అంటే ఏంటంటే మనకి సపోజ్ ఇప్పుడు ఈ బ్లర్ ఉంది, ఈ బ్లర్ అనేది మనకి దీంట్లో ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాము మనం, ఈ యొక్క ప్రాసెసింగ్ నోడ్ అంటాం. సో దీంట్లో మనం యాక్చువల్లీ వర్క్ చేస్తున్నాం కదా, మనం దీనిపైన చేయట్లేదు, దీనిపైన చేయట్లేదు, వర్క్ మనం దీని త్రూ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రాసెసింగ్ నోడ్ అవుతుంది. సో ఇది సెకండ్ కేటగిరీ. సో దీంట్లో వచ్చేసి మనకి బ్లర్ నోడ్ కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ నోడ్, కలర్ కరెక్టర్ నోడ్, ఇవన్నీ కూడా మనకి ప్రాసెసింగ్ నోడ్స్ కేటగిరీలో వస్తాయి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి మర్జ్ నోడ్స్ వస్తాయి. సో ఈ మర్జ్ నోడ్ ఏంటంటే సపోజ్ ఇది టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ని మనం డైరెక్ట్ ఇలా వస్తుందా, ఇలా రావట్లేదు, మనం షిఫ్ట్ పట్టుకున్నా కూడా ఇది ఒక నోడ్ యొక్క సహాయంతోనే మనకు వస్తుంది.
ఆ నోడ్ ఏంటి ఇక్కడ మర్జ్ నోడ్. సో ఇప్పుడు ఈ మర్జ్ నోడ్ ఉంది కదా, ఈ మర్జ్ నోడ్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే డైరెక్ట్లీ మనం యాక్సెస్ చేయలేమో ఆ నోడ్ని ఇది ప్రాసెస్ చేసి మనకి దీనివల్ల మనకి మీడియా అవుట్కి పంపిస్తుంది అనమాట. సపోజ్ మనం ఈ బ్లర్ నోడ్ కావచ్చు, ఈ కలర్ కరెక్టర్స్ ఇవన్నీ మనం డైరెక్ట్లీ పైప్ లైన్లో యాడ్ చేయగలుగుతున్నాం. బట్ కొన్ని నోడ్స్ని మనం డైరెక్ట్లీ దీంట్లో యాక్సెస్ చేయలేకపోతున్నాం కదా. సో ఆ నోడ్స్ మనం ఈ యొక్క మర్జ్ నోడ్స్ని యూజ్ చేసి ఫర్దర్గా మనం ప్రాసెస్ చేస్తున్నాం. సో ఇది ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ మర్జ్ నోడ్ అనేది ఇది బిగ్గెస్ట్ టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనకి మర్జ్ నోడ్ గురించి డీప్గా తెలుసుకుంటాం. సో ప్రజెంట్ నేను దీన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవాయిడ్ చేస్తున్నాను. సో దీంట్లో థర్డ్ కేటగిరీ మనకి మర్జ్ నోడ్స్ వస్తాయి. దాంట్లో మనము లైక్ టెక్స్ట్ కావచ్చు, మాస్కింగ్ ఎఫెక్ట్స్, ఏదైనా వేరే సెకండరీ ఎలిమెంట్స్, సపోజ్ క్లిప్ పైన క్లిప్, సపోజ్ ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ పైన ఇంకో క్లిప్ ఇది కావాలి అంటే మనకి మర్జ్ నోడ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సపోజ్ ఇది డిస్కనెక్ట్ చేద్దాం మనం టెక్స్ట్. ఈ మర్జ్ నోడ్తోనే మనకి ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే ఈ ఇప్పుడు తీసుకున్న మీడియా ఉందో అది ఇక్కడ షో అవుతుంది. అది దేనివల్ల అవుతుంది? ఇది మర్జ్ నోడ్ వల్ల అవుతుంది. దీని గురించి మనం ఫర్దర్గా డీటెయిల్గా క్లాస్లో నేర్చుకుంటాం. సో ఇది జస్ట్ ఈ ఫ్లోని అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మర్జ్ నోడ్ కేటగిరీ. ఇది డిస్కనెక్ట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ నోడ్స్. సో మాస్క్ నోడ్స్ కూడా మనకి సెకండరీ కేటగిరీలో వస్తాయి అండ్ అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వాటిని యూజ్ చేయాలన్నా కూడా మనం ఇప్పుడు ఈ మర్జ్ నోడ్ ఉంది కదా, ఈ మర్జ్ నోడ్ యూజే చేయాలి. సపోజ్ ఇక్కడ మన యొక్క మాస్క్ నోడ్ ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నోడ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్లీ ఓపెక్ అయిపోయింది, అంటే వైట్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఏం లేదు, అంటే మనకు కంప్లీట్లీ బ్లాంక్ చేసేసింది. ఇప్పుడు మనం దీన్ని కావాలంటే ఇక్కడ చూడొచ్చు విడ్త్ హైట్ మనం తగ్గిస్తే ఇక్కడ మాస్క్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ మాస్కింగ్ అంతా కూడా మనం చూస్తాం. సో ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు దీన్ని ఇన్వర్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది, ఇది ఫ్రంట్కి వచ్చేసింది. ఏదైతే మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉందో అది ఫ్రంట్కి వచ్చేసింది అండ్ ఏదైతే మాస్క్ ఉందో అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసి మాస్క్ నోడ్ కేటగిరీ. సో దీంట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్, ఈ బీ స్ప్లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మల్టీపాలీ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మన యొక్క మాస్కింగ్ కేటగిరీ నోడ్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి యాజ్ యూజువల్లీ మీడియా అవుట్. మేజర్లీ ఏ వర్క్ చేసినా కూడా మనం ఈ ప్రిన్సిపల్నే ఫాలో అవుతాము, ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి నోట్స్ టైప్ అనేది ఏంటనేది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. అగైన్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ నేను జస్ట్ రిమూవ్ చేసేస్తున్నా. ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేసి రిమూవ్, ఓకే, ఇవన్నీ తీసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి మనం ఇలా క్లిప్స్ యాడ్ చేస్తున్నాం కదా, యాడ్ చేస్తున్నప్పుడల్లా ప్రతిసారి మనకి ఈ కలర్స్ అవన్నీ వస్తున్నాయి. ఈ కలర్స్ గురించి మనం డీటెయిల్గా మనం ఇంటర్ఫేస్ క్లాస్లో నేర్చుకున్నాం ఈ కలర్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు చూడవచ్చు నేను జస్ట్ బ్రీఫ్లీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇది కూడా కలర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది. సో ఇక్కడ చూడవచ్చు ఇది ఒకటి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాలా నోడ్స్ మనం తీసుకున్నాం కదా, ఈ నోడ్స్ అన్నిటికీ కొన్ని ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటంటే కొన్నిటికి ఇలా డార్క్ గ్రీన్ కలర్ కనపడుతుంది, అంటే నోడ్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంది. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ టైప్ ఉంది. ఇక్కడ మనకి సమ్ పర్పుల్ కలర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక గ్రేయిష్ కలర్లో ఉంది అండ్ ఇక్కడ ఒక సమ్ బ్లూ షేడ్లో ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని కొద్దిగా జూమ్ అవుట్ చేస్తే మనకి ఇది ఏంటనేది అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం వీటిని జూమ్ అవుట్ చేయడానికి కమాండ్ లేదా కంట్రోల్ ప్రెస్ చేసి మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి ఇలా చిన్నగా అండ్ ఇలా పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రీన్ లైన్ అనేది క్లియర్లీ విజిబుల్ ఉంది అండ్ ఈ లైట్ గ్రీన్ క్లియర్లీ విజిబుల్ ఉంది అండ్ ఇక్కడ ఈ పర్పుల్ నోడ్స్ అండ్ ఈ డార్క్ బ్లూ టైప్ నోడ్స్ అండ్ ఇది ఏదైతే బ్రౌన్ కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి విజిబుల్ ఉన్నాయి కదా. సో వీటి యొక్క పర్పస్ అనేది మనకి తెలుసున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానిపైనే మనం ఫస్ట్ క్లిక్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఇవన్నీ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, జనరేటివ్ నోడ్స్ కేటగిరీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి ప్రాసెసింగ్ లేదా కరెక్టింగ్ నోడ్స్ ప్రాపర్టీస్. సో ఇవి వచ్చేసి మనకి పార్టికల్ నోడ్స్
కేటగిరీస్, ఇవి వచ్చేసి మనకు మాస్కింగ్ అండ్ ఇది 3D. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి పర్టికులర్ నోడ్ మీద క్లిక్ చేసి మనం జూమ్ ఇన్ చేస్తే ఇలా మనం ఆ పర్టికులర్ నోడ్కి నావిగేట్ అవ్వచ్చు. అండ్ అగైన్ ఇక్కడ మనకి ఒక నోడ్స్ నావిగేటర్ ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఎనీవే ఇది నోడ్స్కి సంబంధించిన క్లాస్ కాబట్టి అగైన్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్న కొన్ని టాపిక్స్ డెఫినెట్లీ రిపీట్ అవుతాయి, సో బేర్ చేయండి అంతే. సో ఇక్కడ ఈ నావిగేటర్లో మనకి ఒక మ్యాగ్నిఫైయర్ కనబడుతుంది కదా, ఈ మ్యాగ్నిఫైయర్ని యూజ్ చేసి మనకి కావాలంటే ఆ నోడ్స్ పైకి తీసుకెళ్ళవచ్చు. సపోజ్ కొన్ని నోడ్స్ మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ది స్కోప్ ఉంది, అంటే మనకి విజిబుల్లో లేవు, ఇవి మాత్రమే విజిబుల్ ఉన్నాయి అండ్ కొన్ని విజిబుల్ లేవు, అంటే అవుట్ ఆఫ్ ది విండో అయిపోయినాయి. సేమ్ ఈ నోడ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. సో దీంట్లో మనకి ఏవైతే నోడ్స్ అవైలబుల్ ఉన్నాయో విండోలో అవి కనబడుతుంది, అండ్ బయట ఏదైతే ఫ్లోట్ అవుతున్నాయో అవి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఈ నోడ్స్, సపోజ్ ఈ బ్లూ నోడ్ ఉంది కదా, దీనిపైకి రావాలి మనం అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆ బ్లూ క్లిప్ అనేది ఇక్కడ సెంటర్లోకి పొజిషన్ అయిపోతుంది. ఇది మన మెయిన్ మీడియా క్లిప్. సో ఈ విధంగా మనం దీన్ని, ఈ మ్యాగ్నిఫైయర్ని యూజ్ చేస్తాం. సో ఈ కొన్ని క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఇది అంత ప్రాబ్లం అవ్వదు, బట్ మనం ఇలాంటివి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ నోట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు డెఫినెట్లీ మనకి కలర్ థియరీ అండ్ మనం ఏదైతే ఈ రీనేమింగ్ కాన్సెప్ట్ అనుకున్నామో ఆ రీనేమింగ్ కాన్సెప్ట్ అండ్ ఈ నోట్స్ నావిగేటర్ ఉందో, సో అప్పుడు మనకి ఇవన్నీ కూడా మ్యాండేటరీ అయిపోతాయి. సో ఈ 3 కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి నోట్స్ కేటగిరీలో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైతే నోట్స్ మనం అప్లై చేస్తున్నామో వాటికి ఖచ్చితంగా రీనేమింగ్ ఇచ్చుకోవాలి ప్రతిసారి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ కలర్స్ ఏదైతే ఉన్నాయో వేటికి ఏమేమి కలర్స్ వస్తాయో అవన్నీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లో ఎలా కంట్రోల్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది కాబట్టి దీని నుంచి మనం అవుట్ ఆఫ్ ది విండో మనకి నోట్స్ వెళ్ళిపోయినా కూడా మనం దీంట్లో నోట్స్ నావిగేటర్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వాటిపైన ఏదైతే పర్టికులర్ క్లిప్ మనకు ఐడియా ఉందో దానిపైన క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోట్స్ యొక్క మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఒకసారి ఈ నోట్స్ విండో ఎలా ఆపరేట్ అవుతుంది అనేది, మనం మౌస్ నుంచి ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒకసారి జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం అప్ డౌన్ చేయాలి అంటే, ఇలా అప్ డౌన్ చేయాలి అంటే మనం స్క్రోల్ వీల్ని యూజ్ చేస్తున్నాం, అప్ స్క్రోల్, డౌన్ స్క్రోల్. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ రైట్ మనం చేయాలి అంటే మల్టిపుల్ నోడ్స్ ఇలా ఇప్పుడు మనకి మన విండోలో నుంచి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే మనం ఈ మ్యాగ్నిఫైయర్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఇవన్నీ ఒకటే దాంట్లో మనకు రావాలి అంటే వీటిని మనం మినిమైజ్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఈ మినిమైజ్ ఏంటంటే జూమ్ అవుట్ చేయాలి అంటే ఏంటంటే మనం కంట్రోల్ లేదా కమాండ్ ప్రెస్ చేసి జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ మనం వీటిని లెఫ్ట్ రైట్ ఇలా తిప్పాలి అంటే మనం ఈ మన మిడిల్ స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, అది హోల్డ్ చేసి మనం దీన్ని ఎక్కడంటే అక్కడ మనం మూవ్ చేయొచ్చు. సో ఇది. అండ్ మనం జూమ్ అవుట్ అవ్వాలి అంటే అగైన్ కంట్రోల్ లేదా కమాండ్ ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని ఇలా రొటేట్ చేస్తే మనకి జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం నోడ్స్ యొక్క పొజిషన్స్ని కంట్రోల్ చేస్తాం. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే కీప్యాడ్లో మనకు నంబర్స్ కీప్యాడ్లో ప్లస్ మైనస్ ఆప్షన్స్ ఉంటుందో అలా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్తుంది, చిన్నగా అయిపోతున్నాయి. అండ్ ప్లస్ ప్రెస్ చేస్తే ఇవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోట్స్ ప్యానల్ యొక్క కంట్రోలింగ్ ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ ఇవన్నీ నేను ఒకసారి డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే వీటిని మనం ఇలా ఆల్ నోట్స్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇలా మౌస్తోని హోల్డ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆప్షన్. సో ఇక్కడ వరకు మనకి నోట్స్ విండో యొక్క ఆప్షన్ మళ్ళీ క్లియర్ అయింది. అండ్ మనం నోట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఏమో ఇక్కడ డిఫాల్ట్స్ వచ్చేసినాయి, వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి మనకి ఎఫెక్ట్స్లలో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వీటిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ యాడ్ టూల్ అని వస్తుంది కదా, ఇవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఎన్ని నోడ్స్ ఉంటాయో ఆ నోడ్స్ అన్నీ దీంట్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడవచ్చు 3D నోడ్స్లో ఎన్ని రకాల 3Ds ఉన్నాయి. అగైన్ దాంట్లో మళ్ళీ సబ్ నోడ్స్ కేటగిరీ ఉన్నాయి. అండ్ బ్లర్ నోడ్లో ఇన్ని టైప్స్ ఆఫ్ బ్లర్ నోడ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి
ఆప్షన్స్ అనమాట. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఈ బ్లర్ కేటగిరీలోనే మనకి గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, సపోజ్ ఇది తీసుకుందాం ఇది. సో దీనికి వచ్చేసి షిఫ్ట్ కనెక్ట్ చేసి చేస్తే ఇక్కడ చూడవచ్చు గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. అండ్ అగైన్ మనకి ఇన్స్పెక్టర్లో దీని యొక్క కంట్రోల్స్ అనేవి ఉంటాయి, గ్లో ఎంత కావాలి ఏంటి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు మనం ఇలా యాడ్ నోడ్ చేస్తున్నాం కదా, యాడ్ నోడ్ కాకుండా మనకి ఇప్పుడు యాడ్ నోడ్ ఇలా చేసాం అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కొన్ని నోడ్స్ అండ్ ఇక్కడ నుంచి కూడా తీసుకున్నాం కదా. ఇంకొక షార్ట్ కట్ నోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. షార్ట్ కట్ ఆప్షన్ ఏంటంటే మనకు షిఫ్ట్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి టూల్ యొక్క కేటగిరీ వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, ఆ నోడ్స్ అన్నీ కూడా దీంట్లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి ఫ్యూజన్లో అవైలబుల్ ఉన్న నోడ్స్, ఇవన్నీ కూడా ఏది కావాలన్నా కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. సపోజ్ సో దీంట్లో మనం ఒక ఏదైనా నోడ్ని సెర్చ్ చేద్దాం. సపోజ్ గ్లో నోడ్ ఇందాక మనం తీసుకుంది, దీంట్లో సెర్చ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు దీంట్లో గ్లో వచ్చింది ఒక ఆప్షన్, సెకండ్ ఇంకొకటి వచ్చింది అండ్ సాఫ్ట్ గ్లో ఎస్ గ్లో అనేది ఒకటి వచ్చింది. సో ఈ 3 కేటగిరీస్లో మనకి ఏది కావాలనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి గ్లో అనేది కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో అగైన్ ఇందాక మనం తీసుకుందే వచ్చింది, ఈ విధంగా మనం షిఫ్ట్ హోల్డ్ చేసి కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్లో ఆప్షన్లో GLO అని బ్రాకెట్లో ఇది వచ్చింది కదా, ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ గ్రేడియంట్ దగ్గర కూడా 3GD అని ఉంది. అండ్ మర్జ్ నోడ్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ చేస్తే కూడా మనకి MRG అని ఉంది కదా. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి కదా కొన్ని ఆప్షన్స్, ఇవన్నీ ఏంటంటే మనకి షార్ట్ ఫామ్స్. సో కంప్లీట్ నోడ్ యొక్క నేమ్ టైప్ చేయకుండా మనం జస్ట్ ఈ షార్ట్ ఫామ్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. సపోజ్ ఈ మర్జ్ నోడ్కి MRG అని ఉంది కదా, MRG అని టైప్ చేద్దాం, MRG. ఇక్కడ చూస్తే MRGకి మనకి మర్జ్ నోడ్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ దీంట్లో డెల్టా కీయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అదే దేనికంటే గ్రీన్ స్క్రీన్ రిమూవల్కి మనం యూజ్ చేస్తాం. అది దానికి మనం జస్ట్ DK అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి డెల్టా కీయర్ DK. సో ఈ నోడ్ మనం డైరెక్ట్ కావాలంటే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, షిఫ్ట్ స్పేస్. సపోజ్ ఈ డెల్టా కీయర్ ఏం చేస్తుందంటే ఈ ఇంక్ పిల్లర్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి మనం ఎక్కడైతే హోవర్ చేస్తామో ఆ పర్టికులర్ ఏరియాని రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఆ పర్టికులర్ ఏరియా అనేది మొత్తం వెళ్ళిపోయింది అనమాట. సో ఆ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇది రిమూవ్ చేసేసింది. సో ఈ విధంగా మనం దీని గురించి డిస్కస్ చేస్తాం ఫర్దర్గా, జస్ట్ చూపిస్తున్నాను నేను షార్ట్ కట్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఇట్లా షిఫ్ట్ స్పేస్ బార్ యూజ్ చేసి దీంట్లో చేయొచ్చు. సో దీంట్లో ఇంకా కొన్ని మనకి 3Dకి సంబంధించినవి కొన్ని షార్ట్ ఫామ్స్ వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ 3D అని ఉంది కదా. సో ఇదేంటంటే 3D ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉంది కదా టెక్స్ట్, ఈ టెక్స్ట్ అండ్ ఈ టెక్స్ట్ ఒకటే, ఇది 3D టెక్స్ట్. సో దీని యొక్క షార్ట్ ఫామ్ వేరే ఉంటుంది. సో 3D అన్నిటికీ ఫస్ట్ 3 వస్తుంది ఇక్కడ చూస్తే. సో ఇలా తర్వాత మనకి ఇంకా S అనే షార్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు S బూలియన్, S ఎక్స్పాండ్, S గ్రిడ్. సో వీటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము ఇవి ఏంటి అనేది. అండ్ P అని కూడా వస్తుంది చూడవచ్చు, P ఫ్లాక్, P ఫాలో, P ఫ్రిక్షన్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కేటగిరీస్ అనమాట. సో జస్ట్ ఒక ఎక్స్ప్లెనరీ మెథడ్లో చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డీటెయిల్గా వీటిని యూజ్ చేస్తున్నప్పుడు వీటి యొక్క రిక్వైర్మెంట్ మనం యాక్చువల్లీ ఏంటి అనేది తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే మనం బేసిక్ లెవెల్ టూల్స్ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు అలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సపోజ్ మర్జ్ నోడే తీసుకుంటే ఇక్కడ MRG అని ప్రెస్ చేస్తే MRG చూస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఇది, ప్లస్ మల్టీ మర్జ్ అని ఉంది ఇది వేరే, అండ్ ఎస్ మర్జ్ అని ఉంది ఇది వేరే, ప్లస్ ఇంకొకటి ఇక్కడ చూడవచ్చు మనకి మర్జ్ 3D ఉంది కదా, ఇవన్నీ వేరే. సో వీటికన్నిటికీ కోడ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవ్వాలన్నమాట. సో మనం ఏ పైప్ లైన్లో వర్క్ చేస్తున్నాం అవి ఏంటి అనేది మనం ఫర్దర్గా చూస్తాం. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇవన్నీ కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా మనకి నోడ్స్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనమాట. మనకు వర్క్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మనకు ఆల్వేస్ నోడ్స్ కేటగిరీలో లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతూ ఉంటుంది. మనకు లెఫ్ట్లో మెయిన్ సోర్స్ ఉంటుంది, దాంట్లో మనం వర్క్ చేస్తుంటాం. రైట్లోకి
లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాంట్లో మనం అవుట్పుట్ అనేది చూస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఆప్షన్స్ చూద్దాం. అవి ఏంటంటే ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఏంటంటే మనకి ఈ లింక్ అనేదే మెయిన్ ఎలిమెంట్ అనమాట. సో ఈ లింక్ ఏదైతే నోడ్కి లేదో ఆ నోడ్ అనేది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు. సో దీన్ని మనం కనెక్టర్ అని అంటాం. సో ఇది మనం జస్ట్ డిస్కనెక్ట్ ఎప్పుడైనా చేయాలి అంటే మనం ఎక్కడైతే బ్లూ పోర్షన్ ఉంటుందో దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అగైన్ కనెక్ట్ చేయాలంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు చూస్తే ఈ నోడ్కి ఇక్కడ బ్లూ కనెక్టర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి స్క్వేర్ టైప్ గ్రే మార్క్ కనెక్టర్ ఒకటి ఉంది. దీని నుంచి మనం ఈ ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా దీన్ని కనెక్ట్ చేస్తున్నాం అండ్ అగైన్ ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఈ విధంగా మనం కనెక్టర్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది అండ్ మర్జ్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం, మాస్క్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, టెక్స్ట్ అదంతా కూడా. సో ఇప్పుడు వీటి యొక్క పర్పస్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక బ్లూ రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ వైట్ స్క్వేర్ బాక్స్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక ఎల్లో రెక్టాంగిల్ ఉంది అండ్ అగైన్ మనం మర్జ్ నోడ్ తీసుకుంటే దీంట్లో కూడా ఇంకొన్ని ఉంటాయి, ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి బ్లూ. సో అండ్ కొన్ని వాటిలలో ఏంటంటే మనకి ఇలా వైట్ ట్రయాంగిల్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే అది నెక్స్ట్ అడ్వాన్స్డ్ కేటగిరీలో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ 3 ఎలిమెంట్స్ ఏంటి అండ్ ఈ నోడ్ కనెక్టివిటీ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎల్లో ఏదైతే ఉంటుందో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్పుట్ లాగా పనిచేస్తుంది. ఎల్లో ఇన్పుట్ అనేది మనకి ఆల్వేస్ బ్యాక్గ్రౌండ్ ఇన్పుట్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి దీంట్లోనే రైట్లో స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అనేది ఆల్వేస్ అవుట్పుట్ నోడ్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం దీనిపైన హోవర్ చేయగానే మనకి మర్జ్ 1 అవుట్పుట్ అని చూపిస్తుంది కదా. సో ఇది ఆల్వేస్ అవుట్పుట్ కనెక్టివిటీ. ఇది మనకి ఇన్పుట్ అంటే ఏదైతే మన ప్రీవియస్ క్లిప్ ఉందో, సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఆప్షన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నుంచి మనం దీనికి కనెక్ట్ చేస్తాం. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో కనెక్ట్ అవుతుంది అని అర్థం మర్జ్కి. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఏంటి అంటే ఫోర్గ్రౌండ్లో కనెక్ట్ అవుతుంది. సపోజ్ ఈ టెక్స్ట్ దీనిపైన కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ గ్రీన్ ఇంతకుముందు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇది ఎందుకు అయింది అంటే మనకి యూజువల్లీ ఈ నోడ్స్ మనకి ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్ నుంచి మనకి ఈ నోడ్ యొక్క కనెక్టర్ ఉంది కదా ఇది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ మనకి దీని గురించి ఎలాంటి ప్రాబ్లం ఏం రాదు ఎందుకంటే ఇది కనెక్ట్ అయింది గ్రీన్ దాంట్లోనే. బట్ ఏంటంటే అకార్డింగ్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ ది నోడ్ ఆ సైడ్కి ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది. సపోజ్ ఈ టెక్స్ట్ నోడ్ని కిందికి తీసుకొచ్చామనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్లేస్ని చూసుకుంటుంది అది, దాన్ని అదే ప్లేస్ తీసుకొని అది తీసుకుంటుంది అనమాట. సో ఇది డిస్కనెక్ట్ చేశాను టెక్స్ట్ది. ఫస్ట్ ఒకసారి ఇది అర్థం చేసుకుందాం. సో ఈ మర్జ్ నోడ్ని ఫస్ట్ ఒక పని చేద్దాం, దీనికి అటాచ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మర్జ్ నోడ్ ఏంటంటే మనకి మోర్ దెన్ 1 క్లిప్ అంటే ఒక 2 క్లిప్స్ కనెక్ట్ చేయడానికి ఈ మర్జ్ నోడ్ అనేది యూజ్ అవుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. దీంట్లో జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు. ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ని మనం ఇక్కడ ఫోర్గ్రౌండ్లో అంటే ఇప్పుడు టెక్స్ట్ మనం ఎక్కడ యాడ్ చేయాలి దీంట్లో, ఇది బ్యాక్గ్రౌండ్ నోడ్ ఇది కదా. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఇది బ్యాక్గ్రౌండ్ నోడ్, టెక్స్ట్ అనేది దీనిపైన రావాలి మనకి. కాబట్టి మనకు ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, దీనిపైన మనం ఇది కనెక్ట్ చేస్తాం ఇలా. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఏం రాలేదు ఇక్కడ ఎందుకంటే టెక్స్ట్లో ఏం మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏం రాలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫ్యూజన్ అని రాస్తే ఇక్కడ టెక్స్ట్ కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూస్తే. సో ఇన్స్పెక్టర్ ఇది ఆఫ్ చేసేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఎల్లో రెక్టాంగిల్, దానికి వచ్చేసి మనకి ఈ మెయిన్ మీడియా సోర్స్ ఏదైతే ఉందో మనకు మెయిన్ క్లిప్ అది అటాచ్ అయి ఉంది. ఫోర్గ్రౌండ్లో మనకి ఏముంది, టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఈ టెక్స్ట్ అనేది ఫోర్గ్రౌండ్లో ఉంది. అండ్ ఇప్పుడు ఇది బ్లూ ఉంది కదా, ఇది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఏదైనా మాస్క్ నోడ్ తీసుకుందాం, రెక్టాంగిల్లో మాస్క్ నోడ్. దీని యొక్క అవుట్పుట్ని మనం దేనికి అనుకున్నాం ఇందాక ఈ బ్లూ ట్రయాంగిల్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి మాస్కింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు
ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి కావాలంటే దీని యొక్క లెవెల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ టెక్స్ట్ యొక్క లెంత్ని కొద్దిగా తగ్గిద్దాం. జస్ట్ ఇక్కడ నేను ఈ క్లిప్స్ యొక్క కేటగిరీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వీటిని యూజ్ చేశాను ప్రజెంట్. మనం డీటెయిల్గా ఏం వెళ్ళట్లేదు. బట్ మనకి ఏదైతే ఫోర్గ్రౌండ్కి కావాల్సి ఉంటుందో దాని గురించి మనం గ్రీన్ ట్రయాంగిల్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ఎల్లో అనేది బ్యాక్గ్రౌండ్ దానికి కనెక్ట్ చేస్తాం. ఈ బ్లూ ట్రయాంగిల్ వచ్చేసి మనకి మాస్కింగ్ నోడ్స్ గురించి ఇచ్చేస్తాం. అగైన్ ఇది వచ్చేసి అవుట్పుట్ నోడ్. మనకి అన్ని క్లిప్స్కి అవుట్పుట్ నోడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా అవుట్పుట్ నోడ్ ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది అండ్ దీనికి కూడా ఉంది. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ నోడ్స్ ఉంటాయి అండ్ ఇన్పుట్ నోడ్స్ ఉంటాయి. అండ్ కలర్స్ని బట్టి మనం అది దేనికి యూజ్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. ఈ మాస్క్ నోడ్ తీసేస్తున్నాను నేను. సపోజ్ ఈ టెక్స్ట్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలంటే మనం ఏమనుకున్నాం, ఈ ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఎల్లో ట్రయాంగిల్ క్లిప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం కదా. సో దీన్ని ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఇది బ్యాక్ తీసుకుందాం, ఇది ఫ్రంట్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నోడ్ మనం టెక్స్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ట్రాన్స్పరెంట్ కనబడుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ తప్ప ఏం లేదు. ఇక్కడ చూస్తే ఇది ఎంటీ. సో ఇప్పుడు ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూస్తే మనం దీని కింద ఏమైనా యాడ్ చేస్తే దానిపైన అది కనబడుతుంది, ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ నోడ్ అనమాట. ఇప్పుడు దీనిపైన మనం ఇంకొకటి ఫోర్గ్రౌండ్ సెకండరీ క్లిప్ యాడ్ చేయాలి అంటే ఈ గ్రీన్ అనుకున్నాం కదా, గ్రీన్ పైన డ్రాప్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఈ క్యాన్వాస్లో ఇది వచ్చేసింది. దీన్ని ఫిట్ చేసేస్తే ఇక్కడ చూడవచ్చు మనం. ఇది ఫ్రంట్లో మనకి ఈ మెయిన్ క్లిప్ వచ్చేసింది అండ్ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ ప్రజెంట్ మనకు విజిబుల్లో లేదు, బట్ ఏంటంటే ఇది బ్యాక్ సైడే ఉంది. ఇక్కడ చూడవచ్చు, మనం దీన్ని మెల్లిగా డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు కిందికి ఉంది. ఇది ఆల్రెడీ చూస్తే మళ్ళీ ఇది పైకి మనం పంపిస్తే దీని బ్యాక్కి వెళ్తుంది ఇది. సో ఇది అర్థమైపోయింది మనకి. మళ్ళీ ఇది ఫ్రంట్కి రావాలి, ఇది బ్యాక్కి వెళ్ళిపోవాలి అంటే మనం ఇందాక మీడియా నోడ్స్ డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసినట్టు చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే Ctrl+T లేదా Command+T యూజ్ చేసి కూడా మనం ఈ యొక్క ప్లేస్మెంట్స్ని స్వాప్ చేయొచ్చు. సో సపోజ్ మనకి ఇప్పుడు ఏమవ్వాలి, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోవాలి అండ్ ఫ్యూజన్ అనే టెక్స్ట్ ఉంది కదా, అది దీనిపైకి రావాలి అనుకుంటే మనం జస్ట్ ఈ 2 నోడ్స్ ప్లస్ ఈ మర్జ్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+T లేదా Command+T ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు అగైన్ ఫ్యూజన్ టెక్స్ట్ అనేది మనకు పైకి వచ్చేసింది అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన మెయిన్ సోర్స్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే ఎల్లో ట్రయాంగిల్ మనకి ఇప్పుడు పైన కనబడుతుంది అండ్ గ్రీన్ ట్రయాంగిల్ లెఫ్ట్లో వచ్చేసింది. మనం ఈ నోడ్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నామో దాన్ని అకార్డింగ్లీ అది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం కేర్ చేయాల్సింది మనం ఏ నోడ్లో ఉన్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము అనేది చూసుకోవడానికి ఈ కలర్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పినట్టు కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అగైన్ ఈ కనెక్టివిటీస్ గురించి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది కదా, ఇది తీసుకున్నాం. ఎల్లో ట్రయాంగిల్ ఉంది కదా, ఎల్లో ట్రయాంగిల్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ నోడ్. ఇంకొక క్లిప్ కావాలంటే మనకి మర్జ్ అనేది కావాలి. ఈ మర్జ్ క్లిప్ మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి తెలుసుకుంటాం. సో దీన్ని కనెక్ట్ చేయాలి అంటే మనం షిఫ్ట్ ప్రెస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా ఏంటంటే మనం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ లేదా ఎలాంటి షేప్స్ యాడ్ చేయాలన్నా కూడా మనకు మర్జ్ నోడ్ అనేది ఇంపార్టెంట్. సో మనం మర్జ్ నోడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫోర్గ్రౌండ్లో మనకి టెక్స్ట్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఫోర్గ్రౌండ్లో గ్రీన్ ట్రయాంగిల్ పైన మనం ఇది డ్రాప్ చేస్తున్నాం. సో ఇది ఒకటి. అండ్ మనం మాస్క్ ఏమైనా అప్లై చేయాలి అంటే మనం బ్లూ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం. సో ఈ బ్లూ ట్రయాంగిల్ అనేది ఆల్వేస్ మనకి మాస్క్ యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఏదైతే ఈ వైట్ స్క్వేర్ మార్క్ ఉందో అది వచ్చేసి అవుట్పుట్ అనమాట, మనకు ఫర్దర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేసే అవుట్పుట్. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫర్దర్గా మనకి ఇక్కడ లింక్స్ ఏం లేదు కాబట్టి మనం మీడియా అవుట్ ఏం చూపించట్లేదు. అదే మనం ఇది డ్రాగ్ చేసి ద నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోడ్స్ వర్క్ ఫ్లో అనేది వర్క్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి సోర్స్ క్లిప్ ఉంటుంది, దాని తర్వాత మన ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని తర్వాత మన యొక్క ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది నోడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
ఎందుకంటే మనం నెక్స్ట్ టైం ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ రాకూడదు, నోట్స్ కనెక్ట్ ఎలా చేస్తున్నాము, ఏది ఎక్కడ చేస్తున్నాము అనేది. సో అందు గురించి నేను 1కి 2 సార్లు 3 సార్లు కూడా కొన్నిసార్లు చెప్పేస్తున్నాను. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇనీషియల్లీ మనకి ప్రాసెస్ అలవాటు కావాలి కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్లో మనం ఫ్యూజన్ నోడ్ ఫండమెంటల్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం మర్జ్ నోడ్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.